హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో బగారా విత్ బఠానా పప్పు. బఠానీలు వేరే కూర కోసం రెడీ చేసుకున్నాను, అది కుదరలా. అందుకు బగారా రైస్ ట్రై చేద్దామని చాలాసార్లు వెజిటేబుల్ రైస్ ట్రై చేశాను, కానీ సపరేట్గా బఠానీతో ఎప్పుడు ట్రై చేయలే. అన్ని వెజిటేబుల్తో ట్రై చేసిన. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంది. పిల్లలైతే బాగా తిన్నారు. బగారాకి ఎలా మసాలాలు అన్నీ వేసుకుంటామో అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని బఠానాలు వేసుకున్నాను. పొద్దున్న చేద్దాం అనుకుంటే పొద్దున్న ఎక్కువగా టైం ఉండదు, సాయంత్రం అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాక మూత పెట్టుకోవాలి. తర్వాత మీరు ఎన్ని గ్లాసులు బియ్యాన్ని బట్టి అన్ని నీళ్ళు పోసి పెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వాటర్ బాయిల్ అయిపోయాక బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను కొత్తిమీర, పుదీనా మర్చిపోయాను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. నేను స్టార్టింగ్లో మర్చిపోయినా, మధ్యలో వేసుకున్నాను అంతే. ఒకసారి కింద నుంచి కలుపుకోవాలి. రైస్ కుక్కర్ కదా, అడుగంటుతుందేమో అని కొంచెం భయం అంతే. అలా అయితే మసాలాలు బాగా కలుస్తాయి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఇది అయిపోయింది కదా, దీన్ని పక్కగా పెట్టుకున్నా. పప్పు ఆల్రెడీ చేసేసుకున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పప్పుతోటి నార్మల్గా బగారా రైస్ చాలా బాగుంటుంది. నార్మల్గా బగారా రైస్ తోటి ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది. కానీ ఒకసారి పప్పు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.